మన వ్లాగ్లో ఇవాళ ఇంకొన్ని కొత్త ప్రోడక్ట్స్ చూద్దామా. చూడండి, సమ్మర్ వచ్చేస్తుంది కదా, మనం డీటాక్స్ వాటర్ చేసుకోవడానికి ఒక జార్. ఈ జార్ మీకు ఇంతకుముందు మొత్తం చూపించలేదు కదా, ఇవాళ చూసేసేయండి, మొత్తం చూపిస్తున్నాను. దీంట్లో మనం వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏదైనా వేసుకొని డీటాక్స్ వాటర్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. నేను చేసుకుంటాను రోజు డీటాక్స్ వాటరు. నేను ఈసారి చేసుకునేటప్పుడు మీకు చూపిస్తాను. అంటే మనం వేసుకునే వెజిటేబుల్స్ అవి బయటికి రాకుండా మనం నీట్గా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఓకేనా, మీకు డీటాక్స్ వాటర్ చేసుకున్నప్పుడు నేను చూపిస్తాను. మనం నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దామా. ఇది ఒక చిన్న బాక్స్ కదా, ఏముంటాయి అనుకుంటున్నారా, దీంట్లో మంచి ఫోక్స్ ఉన్నాయండి. అంటే మనము పుచ్చకాయలు కిర్నికాయలు అలా తెచ్చుకున్నప్పుడు ఇలా గుచ్చుకొని తినడానికి బాగుంటుంది కదా. ప్రతిసారి టూత్ పిక్స్ తీసుకునే కన్నా ఒక మంచి గ్రిప్ ఉండే స్పూన్ దొరికిందంటే మనకి చాలా బాగుంటుంది. ఈ ఫోక్స్ ఫ్రూట్స్ తినడానికి బాగుంటాయి అని చెప్పి నేను తీసుకున్నానండి. చూసారా, దీంట్లో 6 స్పూన్స్ వచ్చాయి, 6 ఫోర్క్స్ వచ్చాయండి. స్పూన్స్ వాడేసాను నేను, మీకు ఫోక్స్ మాత్రమే ఇప్పుడు యూస్ఫుల్ అవుతుంది కాబట్టి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. చూసారా లేడీస్, మనకి నేను అసలు దాన్ని కట్ చేయడానికి కత్తెర మర్చిపోయానండి. ఇంకా ఫోర్క్ తోటి చేసేస్తున్నాను. ఏదైనా మనకి అవసరానికి ఉపయోగపడే వస్తువు అనేది మనకి దగ్గరలో ఉంటే దాన్ని ఉపయోగించుకోవడంలో తప్పే లేదండి. అంటే ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళి రావాలంటే మీకు వీడియో లాంగ్ అయిపోతుంది కదా, అందుకోసం అని చెప్పేసి నేను దగ్గరే ఉన్న దాంతో మీకు ఓపెన్ చేసి చూపించేద్దాం అనుకుంటున్నాను. ఇది కుక్కర్ అండి, నాకు పాత కుక్కరు. ఎప్పుడు మనకి 3 లీటర్స్ కుక్కర్ చాలా అవసరపడుతుందండి. ఎందుకంటే మనకి పప్పు వేసుకోవడానికి అట్లాగా చిన్నది, అంటే ఒక 2 పీపుల్స్కి రైస్ వండుకోవడానికి కూడా బాగుంటుంది. నేను ఇంతకుముందు అల్యూమినియంది వాడుతున్నానండి. ఇప్పుడు ఇవి ట్రెండ్ అయిపోయినాయి కదా, అందుకోసం అని చెప్పి అన్ని ఐటమ్స్ ఇలా తీసుకుంటున్నాను. ఇది అరౌండ్ నాకు 1800 పడిందండి. పీజియన్ కంపెనీది. పీజియన్ కాదండి, ఇది ప్రీతి కాదు, ప్రెస్టీజ్. ఏంటో ఎన్ని పేర్లు వచ్చేస్తున్నాయో కదా, మీరు మాత్రం ప్రెస్టీజ్కి ఫిక్స్ అయిపోండి. చాలా బాగుందండి, నేను దీన్ని యూజ్ చేస్తున్నాను ప్రస్తుతము. ఈ వీడియో తీసినప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, మళ్ళీ ఇస్తున్నాను కాబట్టి దీన్ని వాడేసాను, శుభ్రంగా వాడాను కాబట్టి దాన్ని చెప్పగలుగుతున్నాను. చాలా బాగుందండి. నీకు ఇంతకుముందు నార్మల్ కుక్కర్ కన్నా కూడా ఇది చాలా త్వరగా కుక్ అవుతుందండి. విజిల్ కూడా చాలా బాగుంది. ఇది మనం పట్టుకున్నా కానీ కొంచెం అంటే వేడి తగలకుండా, ఇంతకుముందు ఉండే కుక్కర్కి ఏంటంటే నాకు ఒక చిన్న హోల్ లాగా ఇచ్చాడు, నేను ఒక స్టిక్ లాంటి దాంతో తీసి పక్కన పెట్టుకునేదాన్ని. కానీ దీన్ని మనం చేత్తోనే తీసుకోవచ్చండి, చాలా బాగుంది. దాన్ని కూడా ఫోర్క్తోనే తీసేస్తున్నాను, చూసారా. ఇట్లా ఓపెన్ చేసుకుంటే వచ్చేస్తుంది. మనం నీట్గా క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుందండి. మనకి అన్నం కానీ పప్పు కానీ పెట్టుకున్నప్పుడు పొంగిపోయి పొయ్యి మీద అంతా పడుతుంది కదా, కానీ దీనికి అలా కాదండి. ఇట్లా ఇచ్చారు కాబట్టి మనకి అక్కడే స్టాక్ అవుతుంది. పొంగినా కూడా మనకి పొయ్యి అంతా పాడవదండి, పైనే స్టాక్ అవుతుంది. నాకు అది నచ్చి తీసుకున్నాను దీన్ని. ఓకే, మనం ఇప్పుడు ఒక వేరే ఐటెం చూద్దామా. ఇది మీకు ఇంతకుముందు చూపించానండి, కానీ ఓపెన్ చేయలేదు కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి ఓపెన్ చేసి. మీకు ఆల్మోస్ట్ నేను ఇది ఒక వంట వీడియోలో కూడా చూపించేసినట్టున్నాను. ఇది చాలా బాగుందండి. హ్యాండిల్స్ కాపర్ వచ్చింది, మనకి పైన లిడ్ పెట్టాం కదా, ఆ లిడ్ పట్టుకునేది కూడా కాపర్ వచ్చింది. అసలు చూడడానికి లుక్ చాలా బాగుందండి. ఎంత బాగుంది అంటే మనకి ఏదన్నా ఫొటోస్కి వాటికి, అంటే ఇప్పుడు నేను వంట వీడియోలు పెడుతున్నాను కాబట్టి ఆ వీడియోస్లో చూపించడానికి నాకు చాలా మంచిగా అనిపించింది. అదేగాక ఈ కంటైనర్స్ కూడా చాలా బాగున్నాయండి. స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి మనకి వాష్ చేసుకోవడానికి వాటికి కూడా మంచిగా అనిపిస్తుంది నాకు. అంతేకాకుండా లుక్ వైజ్ బాగున్నాయి. ఇది యూజ్ఫుల్గా కూడా ఉంటుంది. లేడీస్ కంటే కంపల్సరీ ఇలాంటివి చాలా నచ్చుతాయండి. చూస్తూనే ఉండండి, మరిన్ని కొత్త ప్రోడక్ట్స్ తీసుకురావడానికి ట్రై చేస్తాను.